యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా బట్ ది గ్రేటెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే కాడికి తెలంగాణ పోలీస్కు పేరు తెచ్చినందుకు డీజీపీ గారిని వారితో పాటు ఉన్నటువంటి మిగతా ఆఫీసర్స్ని డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. నేను ఎజెండా ప్రపోజ్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. మనం పట్టుబడితే అనుకుంటే సాధించలేనిది ఏది కూడా ఉండదు. కొంచెం టైం పట్టవచ్చు, కొంచెం కఠినంగా ఉండవచ్చు, కానీ డెఫినెట్గా సాధించగలుగుతాం. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ విషయం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశం వేణువుల్లో కొనియాడుతూ ఉంది. ఈ పనితీరు ఇంకా మెరుగుపడాలి, ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి. ఎందుకంటే అచీవర్స్ ఎప్పుడు కూడా రిలాక్స్ కారు. రిలాక్స్ అయినామంటే మనం బెస్ట్ అచీవర్ కాదు. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ కోసం జరిగేటువంటి క్వెస్ట్ ఏదైతే ఉంటుందో, ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రయాణం చేసినా ఎక్సలెన్స్ ఆల్వేస్ రిమైన్స్ అండ్ ది క్వెస్ట్ కంటిన్యూస్. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్లో ఎప్పుడు కూడా ఎక్సలెన్స్ మిగిలే ఉంటుంది, క్వెస్ట్ మట్టుకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని పాయింట్స్ స్కోర్ చేశాం, ఎంతకు ముందు పోయామనేదే మనకు ప్రధానంగా మన ముందు ఉంటుంది. బట్ అటైన్మెంట్ ఆఫ్ ఎక్సలెన్స్ అది ఉంటూనే ఉంటుంది ఎప్పటికి కూడా. ఒక దశకు చేరిన తర్వాత ఇంకో దశ, ఇంకో దశ తర్వాత ఇంకో దశ, అట్లా ఉంటూ ఉంటుంది. కాబట్టి దట్ క్వెస్ట్ షాల్ కంటిన్యూ. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ద క్వెస్ట్ ఐ రిక్వెస్ట్ ది హోమ్ మినిస్టర్ గారు, హోమ్ సెక్రటరీ గారు అండ్ ది డీజీపీ గారు, కొన్ని విషయాలలో మీరు కొంచెం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాను. జిల్లాలకు వెళ్ళిన సందర్భంలో దిగువ స్థాయి ఆఫీసర్లతో కూడా లంచ్ టైంలోనూ ఏదో టైంలో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. భూపాలపల్లి, ఖమ్మం జిల్లా సందర్శించినప్పుడు అక్కడ కొందరు మహిళా పోలీస్ ఆఫీసర్లు కలిస్తే, అమ్మ మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీకు అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేవా, డిగ్నిఫైడ్గా ఉన్నాయా లేవా అని చెప్పి అడిగితే కొంచెం సంతృప్తికరంగా లేవు సార్ అని చెప్పినారు వాళ్ళు. కాబట్టి హోమ్ మినిస్టర్ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి నా రిక్వెస్ట్, దయచేసి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగినులు, మహిళా పోలీస్ ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఏ లెవెల్న కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లంచ్ రూమ్స్ కానీ, డ్రెస్ చేంజ్ రూమ్స్ కానీ, వారికి అవసరాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టండి. అవసరమైతే కొంత స్పెషల్ మనీ అయినా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంటనే క్రియేట్ చేయాలని చెప్పి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గారిని, మల్లారెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. రెండవ మాట, చాలా సందర్భాలలో చాలా పంచాయతీలు ఉంటాయి మన మధ్య మనకి. అది మన వర్క్ మ్యాన్షిప్ని హ్యాంపర్ చేస్తుంది, మన పని నుంచి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేస్తుంది. అధికారులకు రావాల్సిన ప్రమోషన్స్, అది కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ కావచ్చు, ఎస్ఐ టు సిఐ కావచ్చు, సిఐ టు డిఎస్పీ కావచ్చు, అప్డేటెడ్గా ఉండాలి. ఏ ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు. దానికి చప్పట్లు బాగా వస్తున్నాయి, మీరు గమనించాలి. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ రైట్. ఈజ్ దట్ ఓకే? సో హోంమంత్రి గారు, సెక్రటరీ గారు, డీజీపీ గారు, వారికి తోడుగా ఉన్నటువంటి మా సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు, ఇతర సీనియర్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా దయచేసి మీరు ఒక 10 days 15 days కష్టపడైనా పర్వాలేదు, స్ట్రీమ్లైన్ చేయండి. ముందు ఒక పరిష్కారం చేయండి. మీరు చేయించినారు నాతో ఒక పని, డిఎస్పీలకు సంబంధించి ప్రమోషన్స్ విషయం వస్తే కొంచెం సూపర్ న్యూమరీ ఇవ్వండి సార్ మాకు ఇస్తే అందరినీ సాటిస్ఫై చేసి ఆ టాస్క్ ఫినిష్ చేస్తామని చెప్పారు. అది మీరు ఆల్మోస్ట్ ఐ థింక్ యు ఆర్ డూయింగ్ ఇట్ నౌ. రెస్ట్ ఆఫ్ ద ప్రమోషన్స్ ఆల్సో పైరవి చేసే అవసరం లేకుండా, తిరిగే అవసరం లేకుండా, అడుక్కునే అవసరం లేకుండా, మెహర్బానీ కోసం పోయే అవసరం లేకుండా దయచేసి జరగాలి. ఒకటి. రెండవది, మనం తెలంగాణ గవర్నమెంట్లో స్టేట్ క్యాడర్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాడర్ మనం అనుకుంటా ఉన్నాం. అది ఏ విధంగా డిపార్ట్మెంట్ సరిపోతుందో మీరు సీనియర్స్ ఆలోచన చేసి అది కూడా తయారు చేసినట్టయితే ఈ జోన్ల గొడవ కూడా మనకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ జోన్లు అంటే నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. అరవిందరావు గారు డీజీపీగా ఉన్నారు. ఆ వరంగల్, ఖమ్మం సంబంధించి అది ఏ జోన్ నాకు తెలియదు. అక్కడ వాళ్ళు మాకు ప్రమోషన్ రాలేదు సార్, మాకు రావాల్సిన అవసరం ఉందని వాళ్ళు వచ్చినారు.
కొంతమంది ఆఫీసర్స్ వచ్చినారు ఆ ప్రాంతం నుంచి. బహుశా వాళ్ళందరూ ఇప్పుడు మీటింగ్లో ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. నేను ఆయనకు ఫోన్ చేసి ఆ రోజు అడిగినాను, అరవిందరావు గారు ఈ విధంగా రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళు డ్యూ ఉన్నారు, ప్రమోషన్కి ఇబ్బంది పడుతున్నారు, అది చేసి పెట్టండి అని చెప్తే ఆయన ఏదో ఒక మాట నాకు చెప్పబోయినాడు. నేను వారికి ఒకటే మాట చెప్పిన, నేను ఉద్యమకారుని, ఇప్పుడు ఉద్యమకారుని రోల్లో ఉన్నాను, నేను మీ ఆఫీస్ ముందు వచ్చి నేను ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా నువ్వు బ్రాహ్మణ వర్గానికి చెందినవాడివి, పాపభీతున్నవాడివి, నువ్వు అనుకుంటే చేయలేవా, ఎందుకు వాళ్ళ పాపం మూడగట్టుకోవడం, నువ్వు చేయవా అని చెప్తే, సార్ మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి నేను తప్పకుండా చేస్తాను ప్రామిస్ చేసి దాన్ని చేయడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రంలో మనం బెటర్ పోలీస్గా ఉన్నప్పుడు, దేశంలోనే మనకు మంచి పేరు వస్తున్నప్పుడు, కొత్త ఇనిషియేటివ్తో అనేక కొత్త లక్ష్యాలు చేరుకుంటున్నప్పుడు, అందరికన్నా ఒక స్టెప్ అహెడ్ ఉన్నప్పుడు ఈ సెక్టార్లో కూడా దయచేసి లెట్ us నాట్ ల్యాగ్ బిహైండ్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వుడ్ బి, మీరు ప్రమోషన్లు అనేటివి మీకు ఏదైనా ప్రభుత్వ పరంగా కావాల్సిన వెసులుబాటు ఉంటే చెప్పండి, ప్రత్యేకంగా మీకు కొంత పర్మిషన్ కూడా ఇస్తాం. కానీ ఏ వ్యక్తికి డ్యూ ప్రమోషన్ ఎప్పుడుందో ఎప్పుడు వస్తుందో తెలియాలి, ఆ డేట్న ప్రమోషన్ టక్మని రావాలి, అంతే తప్ప తిరిగే పరిస్థితి ఉండదు. అది చేయగలిగితే దట్ కెన్ బి ఐ థింక్ పాసిబుల్లీ బెస్ట్ రిఫార్మ్ అవుతుంది, మన వాళ్ళకు స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది, డ్యూటీ నుంచి వేరే ఆలోచించాల్సినటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ చర్యలు తీసుకోండి. దానికి అవసరమైనటువంటి స్ఫూర్తి ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి దాన్ని సంపూర్ణంగా అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మూడవది, ఇంకో మంచి కల్చర్ కూడా మనం తేవాల్సిన అవసరం ఉంటుంది. 35 సంవత్సరాల తర్వాత సర్వీస్ చేసి మనం రిటైర్ అవుతూ ఉంటాం. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కోసం పైరవి చేయాలి, తిరగాలి. అది చాలా దుస్థితి, అది ఏ రకం కూడా మంచిది కాదు, మనందరికీ కూడా అవమానం, సమాజానికి అవమానం. నిన్ననే నేను మహేందర్ రెడ్డి గారితో, డీజీపీ గారితో షేర్ చేసుకోవడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉండే సందర్భంలో ఓ 20 ఏళ్ల క్రితం సంగతి, ఎలక్ట్రిసిటీ బోర్డుకు వివిధ పనుల నిమిత్తం వెళ్ళేవాడిని. అంతకుముందు నేను పలు పర్యాయాలు సిఈ హోదాలో కలిసినటువంటి ఒక వ్యక్తి, నేను వెళ్తూ ఉంటే వరండాలో అటెండర్ కూర్చునే పాపం స్టూల్ పక్కన ఆయన ఒక స్టూల్ మీద కూర్చున్నాడు. నేను ఆగిపోయి అడిగిన, ఏం సార్ మీరు ఇక్కడ కూర్చున్నారంటే, నేను రిటైర్ అయిన బిడ్డ 3 నెలలు అయిందన్న. అయితే అయింది, మీరు ఇక్కడే కూర్చున్నారు సార్ అన్న. నా పెన్షన్ కోసం తిరుగుతున్న బిడ్డ అన్నాడు. నాకు చాలా బాధేసింది. ఒక సిఈగా నేను అనేక పర్యాయాలు కలిసిన వ్యక్తి ఆ వరండాలో అంత దీనంగా కూర్చుండే పరిస్థితి, అది ఏ రకంగా కూడా మంచిది కాదు. అప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో పాండురంగం గారు అని చెప్పి ఒక ఆయన మెంబర్ ఉండేవారు, సికింద్రాబాద్ చెందిన ఆయన. నేను ఆ సిఈ గారు చేయబట్టుకొని తీసుకెళ్ళి, పాండురంగం గారు నేను వచ్చిన పని తర్వాత వీరి పని మీరు ముందు అధికారిని పిలిపియండి, మీరు సెటిల్ చేయించండి దయచేసి ఇప్పటికిప్పుడు అని చెప్తే, పాపం నా మాట గౌరవించి ఆయన అప్పటికప్పుడే సెటిల్ చేయించడం జరిగింది. అంటే పెన్షన్ తీసుకునేదానికి అర్హత ఉండి ఈ పైరవి చేసే దుస్థితి ఉండకూడదు. నా రిక్వెస్ట్ డీజీపీ గారికి, ఎందుకంటే ఒక కల్చర్ క్రియేట్ చేయండి దయచేసి. పెన్షన్ది కూడా ఫైల్ కంప్లీట్ అయిపోయి ప్యాకేజ్ రెడీగా ఉండాలి. ఏ అధికారి ఏ రోజు పెన్షన్ రిటైర్ అవుతున్నాడో ప్యాక్ తయారు చేసి పెట్టాలి. ఆయన పోలీస్ స్టేషన్ నుంచి రిటైర్ అవుతాడా, సర్కిల్ ఆఫీస్ నుంచి రిటైర్ అవుతాడా, డిఎస్పీ గారి ఆఫీస్ నుంచి అవుతాడా, ఎస్పీ గారి ఆఫీస్ నుంచి అవుతాడా, డిఐజీ గారి నుంచి అయితే, ఎక్కడ ఏ ఆఫీస్ అయినా సరే ఎవ్రీబడీస్ పెన్షన్ ప్యాక్ షల్ బి రెడీ. అంటే ఈ ఇయర్లో, ఈ పర్టికులర్ ఇయర్లో డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఎందరు రిటైర్ అవుతున్నారు, సబ్ ఇన్స్పెక్టర్గా ఎందరు రిటైర్ అవుతున్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎందరు, వేరియస్ స్టేజెస్లో ఎందరు అధికారులు రిటైర్ అవుతున్నారో, ఏ స్టేషన్ నుంచి అవుతున్నారో, ఏ ఆఫీస్ నుంచి అవుతున్నారో వాళ్ళ జాబితా సిద్ధంగా ఉండాలి. ఆ సంబంధిత అధికారులు ఆ ప్యాకేజ్ కంప్లీట్ రెడీ చేసి పెట్టాలి. రెడీ చేసి పెట్టి మళ్ళీ ఆయన పైరవి చేసేటువంటి ఆస్కారం ఉండదు. రెడీ చేసి పెట్టడమే కాదు, ఏ యూనిట్ నుంచి అయితే అధికారి రిటైర్ అవుతున్నాడో ఆ యూనిట్ అధికారులు ఆ ప్యాక్ ఆయన చేతికిచ్చి, ఆయన సర్వీస్కి మార్క్గా ఆయనకు వచ్చిన శాలువా కప్పి ఒక పూలదండ వేసి అధికారికంగా డిపార్ట్మెంట్ వాహనంలోనే ఆయన ఏ ఊరైతే ఆ ఊరిలో పోయి దిగబెట్టి రావాలి, ఇంటిఫైడ్ ఎక్స్పెక్ట్ రావాలి. ఇటువంటి కల్చర్ ఒక మంచి మోరల్ బూస్ట్ చేస్తుంది, మంచి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దయచేసి ఇది ఒక హెల్తీ పాయింట్. కాబట్టి మీరు కష్టపడి అదంతా ప్రాసెస్ చేయించి నెక్స్ట్ రిటైర్మెంట్స్ ఏమున్నా 1 మంత్ లోపల అంత చేసి రెడీ పెట్టుకొని నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఎక్కడ రిటైర్మెంట్ అయినా నేను కోరిన ప్రకారంగా వారిని గౌరవించి సాధారణంగా ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఆయన ఎక్కడ పోదాల్సుకుంటారు అక్కడికి, ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ వస్తారా, హైదరాబాద్లో ఉంటే జిల్లాకు పోతారా, ఎక్కడి నుంచి ఎడిపోయే వాళ్ళనైనా అధికారిక వాహనంలోనే అధికారిక ఖర్చులతోనే వారిని ఇంటికాడ దిగబెట్టి రావాలి.